Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sunkar. Today, we are going to discuss a case law on the contempt of court, civil contempt of court, whereby an order given by the Supreme Court is not enforced and this man is put to contempt. కానీ దీనిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దొంగ ఏడుపులు ఏడిస్తే కోర్టులో ఒప్పుకోరు, శిక్ష తగ్గించరు. జడ్జెస్ మే స్పీక్ ఇన్ ఎ కోల్డ్ వే. యూ మే ఫీల్ బోల్డ్, బట్ జడ్జెస్ మే బి కోల్డ్, బట్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ ది యాక్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. I think you might have understood it. This is the outcome of the case, that is Messrs. Sitaram Enterprises. Messrs. Sitaram Enterprises versus Prithviraj Verma Jain. Prithviraj Vardichand Jain. So, Vardichand means let us remember that very famous case law. Ratla municipality versus Vardichand Jain in an environmental case law we have discussed. He is Prithviraj Vardichand Jain. SLP number 12081 by 2023, decided on 9th September 2024 by Honorable Justice J.K. Maheshwari and Rajesh Bindal. The person, even though a senior citizen, is booked for contempt. Why? As he did not vacate the premises within the stipulated time of 9 months given by the Honorable Supreme Court of India. అతని పనిష్మెంట్ ఏమి ఇచ్చారని తర్వాత చూద్దాం. బిఫోర్ దట్ లెట్ us go into the facts of the case. కొద్దిగా ఫ్యాక్ట్స్ తెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది. This happened in Delhi. Landlord is Messrs. Sitaram Enterprises. ఈయన తనకున్న షాపుల్ని బాంబేలో జరిగింది. తనకున్న షాపుల్ని పృథ్వీరాజ్ వర్ధీచంద్ జైన్ అనే ఆయనకి షాప్ నంబర్స్ 3 and 4, షాపుల్లో రూమ్ నంబర్స్ 3 and 4 2003లో ఇవ్వడం జరిగింది. రెంట్ కట్టట్లా, క్వైట్ న్యాచురల్. రెంట్ కట్టట్లా ఎగ్గొడుతున్నాడు. దాని మీద ద ల్యాండ్ లార్డ్ సీతారాం ఎంటర్ప్రైజెస్ దే ఫైల్డ్ ఎ సూట్ ఫర్ ఎవిక్షన్. మొట్టమొదట రెంట్, ఇవేషన్ ఆఫ్ రెంట్ కింద వేశారు. ఆ తర్వాత ఎవిక్షన్ అన్నారు. ఆ తర్వాత మెయిన్ ప్రాఫిట్స్ అన్నారు. అన్ని రకాల కేసులు అతని మీద వేశారు. ఇది 2003లో ఇచ్చిన తర్వాత సరిగ్గా కట్టకపోతే 2015లో సివిల్ సూట్ వేయటం. 2016లో జడ్జిమెంట్ అండ్ డిక్రీ వచ్చేసింది. డిక్రీ టు ఎవిక్ట్ ద ప్రెమైసెస్, డిక్రీ టు పే సఫిషియెంట్ అమౌంట్, డిక్రీ టు కండక్ట్ ఎంక్వైరీ రిగార్డింగ్ మెయిన్ ప్రాఫిట్స్. సరే, వీటన్నిటి మీద ఎంక్వైరీ మొదలు 2015లో వచ్చింది. దాని మీద హీ వెంట్ టు హైకోర్ట్, బాంబే హైకోర్టులో 2022లో హిజ్ అపీల్ వాజ్ నాట్ అలౌడ్, ఇట్ వాజ్ డిస్మిస్డ్. సో అగైనెస్ట్ టు ద డిక్రీ, డిక్రీ ఈజ్ అపీలబుల్ రైట్ ఫ్రమ్ సెక్షన్ 92 to 99. అప్లైడ్ డిక్రీసు, అది సెకండ్ అప్పీల్ 100 అనుకోండి. అప్పీల్ దీంట్లో వస్తుంది కాబట్టి ఆర్డర్ 41 ప్రకారము, ఆర్డర్ 41 ఆఫ్ సిబిఐ ప్రకారం అప్పీల్కి వెళ్ళాడు. బాంబే హైకోర్టు సైడ్ నో, ఈ అప్పీల్ పనికిరాదు, యూ హ్యావ్ టు వేకేట్ ద ప్రమైసెస్, హ్యాండ్ ఓవర్ ద ల్యాండ్, వేకెంట్ ప్రమిసెస్ ఆయనకి ఇచ్చేయాల్సింది అనేటువంటిది హైకోర్టు కూడా చెప్పింది. దాని మీద ఈ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్. 2023లో సుప్రీం కోర్టుకు వచ్చాడు. సుప్రీం కోర్టుకు వచ్చిన తర్వాత యూ మే బి నోయింగ్ ది అపీల్ టు ద సుప్రీం కోర్ట్ అకార్డింగ్ టు 109 CPC
will be basically on the substantial question of law. చూశారు, దాని మీద క్లియర్గా ఎస్ యూ హ్యావ్ టు వెకేట్, యూ కెనాట్ క్లెయిమ్ ఎనీ పొజిషన్, అడ్వర్స్ పొజిషన్, థింగ్స్ లైక్ దట్, నువ్వు ఖాళీ చేయాల్సిందే అన్నాడు. కొన్ని తర్వాత దాని మీద చూశారు, తను చూసి అయ్యా అసలు ఎస్ఎల్పి నాట్ అలౌడ్, బేసిక్గా మర్చిపోయాను, ఎస్ఎల్పి వచ్చింది, దాని మీద నాట్ అలౌడ్ అన్నారు. అతను వచ్చి అయ్యా ఇది పరిస్థితి అంటే సరేలే అని చెప్పి 9 months టైం ఇచ్చారు. సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, దే హ్యావ్ గివెన్ టైమ్ 9 months to vacate the premises, but he did not do. Landlord, Sitaram Enterprises, they brought it to the notice of the court, Honorable Supreme Court. Immediately, as procedure, it was taken as a contempt. The notice was given to him, no reply. Bailable warrant was given to him, not traced. Ultimately, the court was forced to give the non-bailable warrant. It was executed. The person was produced before the court on 2/9/2024. ఇది పరిస్థితి. చేసినప్పుడు ఇక అసలు మొట్టమొదటి చెప్పిన ఏడుపులు పనికిరావని వచ్చిన తర్వాత ఇతని పొజిషన్ ఏంటి, సీనియర్ సిటిజన్. He started weeping in the court. Right? He is a senior citizen and started shedding tears. దాంట్లో రాసింది అనమాట, టు గెయిన్ సింపతి. కోర్టుకు తెలీదా క్రొకడైల్ టీయర్స్ ఏవి, మామూలు టీయర్స్ ఏవి, న్యాచురల్ టీయర్స్ ఏవి. సో కోర్ట్ ఆఫర్డ్ హిమ్ ఎ చైర్ టు సిట్ అండ్ ఆల్సో ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ బికాస్ సీనియర్ సిటిజన్, హీ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. అతను రెస్పాండెంటా అదే తర్వాత సంగతి. కోర్టుకు వచ్చిన తర్వాత సరే కూర్చోబెట్టారు. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ వాజ్ ఆల్సో గివెన్ అండ్ హీ సబ్మిటెడ్ దట్ హీ ఈజ్ అ పర్సన్ ఆఫ్ పూర్ ఫ్యామిలీ, హ్యావింగ్ ఎ లార్జ్ ఫ్యామిలీ అండ్ అపాలగైజ్డ్. అయ్యా పొరపాటు అయిపోయింది, అండ్ సార్ట్ పార్డన్ ఆల్సో, క్షమించండి అన్నాడు. రైట్, మరి ఇప్పుడు ఖాళీ చేస్తున్నావా లేదా? రైట్, దానికి ఇచ్చిన సమాధానం మీరు ఆశ్చర్యపోతారు. He has filed a curative petition. ఇంకోటి వేశాడు సుప్రీంకోర్టు, దాని మీద క్యూరేటివ్. సో టిల్ he decided let me continue అంటే కోర్టు అతను లేపి, నాయన కంటెంప్ట్ కోర్టులో నీకు శిక్ష ఇస్తున్నాము, మామూలుగా తెలిసి సెక్షన్ 12 ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ సైట్ ప్రకారము నీకు యాక్చువల్గా 6 months కానీ 2000 కానీ వేస్తున్నాం బికాస్ ఆఫ్ అవర్ ఏజ్. ఓన్లీ 1 day, దట్ ఈజ్ టీఆర్సీ అనేవాళ్ళం గతంలో చెప్పుంటాను. ఇది అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ వాళ్ళకి వేస్తుంటారులే. టిల్ రైజింగ్ ఆఫ్ ద కోర్ట్ వేసి ఆ ఖాళీ చేయమని చెప్పి పంపించారు. ఇది సూక్ష్మంగా కథ. సో అందుకని అంటుంటారు, ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టులో చెప్పిన ఆజ్ఞ కూడా క్యూరేటివ్ పిటిషన్ దగ్గర పైగా ఏమంటాడు, నేను లేని ఉండయా, పూర్ పర్సన్ని, లార్జ్ ఫ్యామిలీ, అందుకే షెడ్డింగ్ టీయర్స్ ఫర్ సింపతి, బట్ కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్. మనం ఏడ్చినంత మాత్రం కోర్టులో వాళ్ళ ఆర్ ఆల్సో జడ్జెస్ మనలాంటి కేసులు ఎన్ని చూసి ఉంటారు. ఓకే రైట్, దీనిలో ముఖ్యంగా ఏడుపులు, సీనియర్ సిటిజన్, ఇది కానీ దీనికన్నా కంటెంప్ట్, అలాగే ఎందుకు వెకేట్ చేయలేదు కేసులో అది తెలుసుకోండి. దట్స్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ.